హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నెల పిల్ల. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మా కొత్తింట్లో తొలి ఉగాది పండుగ అయితే జరుపుకుంటున్నాం. అది మా పిల్లలతో ఫస్ట్ పండుగ. ఇది మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక లేట్ చేయకుండా అయితే మొదటి తొలి ఉగాది పండుగ మా ఇంట్లో కొత్తింట్లో ఎలా జరుపుకుంటున్నామో చూద్దాం రండి. ఇక లేట్ చేయకుండా ఉగాది పచ్చడి అయితే తయారు చేద్దాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఉగాది పచ్చడి. అన్ని రెడీ చేసుకున్నాను, చూద్దురండి ఒకసారి. చింతపండు రసం, మిరియాల పొడి, వేప పూత, బెల్లం, కల్లుప్పు, మామిడి ముక్కలు. ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఈరోజు మా మమ్మీ నేను కలిసి ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఉగాది పచ్చడిని కలుపుకుందాం. దేవుడికి పూజ అయితే చేసేసినానండి. పని అంత అయిపోయింది. ఉగాది పచ్చడి కూడా చేసి దేవుడి కాడ పెట్టినా. ఇప్పుడు తీసుకొని మేము అందరం తినాలా ప్రసాదం. అయితే ఉగాది పచ్చడి అయితే చేసిందని ఇక చూడాలి, ఎట్లా చేసినా బాగుంటుంది. ఎందుకంటే దేవుడి ప్రసాదం, దేవుడి ప్రసాదం కాబట్టి ఎట్లున్నా బాగుంటుంది. ఉగాది పచ్చడి లత చేసి తొందరరా, మళ్ళీ బయటకు పోతున్నారు. లేదు లేదు, నీ ఉగాది పచ్చడి కోసం వెయిటింగ్. మన కొత్తింట్లో అయితే ఫస్ట్ టైం లతమ్మ అయితే ఉగాది పచ్చడి అయితే చేసింది. చాలా సంతోషం, చాలా హ్యాపీ. ఇక ఏం చెప్పలేమండి. మా ప్రతి ఒక్క సెలబ్రేషన్ మీతోటే చేసుకుంటున్నాం కాబట్టి నల్లపిల్ల అఫీషియల్ ఛానల్లో మాత్రం ఫస్ట్ టైం అనమాట. అంతే కదా, కొత్తింట్లో మొదటి ఉగాది పండుగ అయితే జరుపుకుంటున్నామండి. చాలా సంతోషంగా. మరి పెట్టు, పచ్చడి పెట్టాలనా ఎత్తుకోవాలనా? సరే అయితే బంగారు రాజు నాకు, బంగారు రాజుకు బంగారమ్మకు కూడా కొంచెం టేస్ట్ చూపించాలి. అంతేగా చిన్న, కొంచెం టేస్ట్ వాళ్ళకి చూపించు. ఒక ముందు పిల్లలకి. అంతేగా చిన్న, అది ఏదో పడతాను చూడబ్బా, ఏళ్ళతో అట్లా అద్దుబ్బా. నేను కొంచెం స్పూన్తో అంతేలే. అమ్మా స్టార్ట్. అమ్మా వెరైటీ వెరైటీగా ఉంది వాళ్ళకు, కొత్త కొత్తగా ఉంది అనమాట. కొత్తింట్లో తొలి ఉగాది పండగ. ఎట్లుంది? చాలా బాగుందండి. కాకపోతే చేదు, ఉప్పు, మిరియాల ఘాటు, బెల్లం స్వీటు, ఇంకేం వేసినాం అబ్బా, మామిడికాయ ముక్క ఒగరు. అబ్బా అంటే ఇదేదో టేస్ట్ కోసం కాదు, మన లైఫ్లో అన్నీ ఉంటాయి కదా, ఆనందం, బాధ, కష్టం, సుఖం అన్ని. అట్లా ఇదనమాట. ఏదో టేస్ట్ కోసం అయితే ఎవరు చేసుకోరు. బాగుంది. నేనా మా ఉగాది పండగ లాగండి. చూసినారు కదా, నాకు తెలిసిన పద్ధతిలో అయితే పండగ ఇలా జరుపుకున్నాము. నా ఛానల్లో ఫస్ట్ పండగ కాబట్టి తెలిసి తెలియక తప్పులు చేసింటే క్షమించండి. ఎందుకంటే పెద్ద మనసు ఉన్న వాళ్ళు అందరూ మా వాళ్ళు మీరే కాబట్టి ఏమన్నా తెలిసి తెలియక మాత్రం తప్పులు చేసింటే మాత్రం క్షమించండి. తనకు తోచినట్టుగా, తనకు తెలిసినట్టుగా అయితే ఉగాది పచ్చడి అయితే చేసిందండి. ఈ ఉగాది పచ్చడి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త బట్టలు అయితే ఎవరం వేసుకోలేదండి. పిల్లలకు ఒకటే కొత్త బట్టలు, మేమైతే పాత బట్టలు వేసుకున్నాం. పిల్లలకు ఉంటే చాలని. మా పిల్లల బట్టలు ఎట్లున్నాయో చూడండి. చిన్నమయ్య బంగారం డ్రెస్ చూపి. వాళ్ళిద్దరివి కొత్త డ్రెస్సులు.
కొత్త డ్రెస్సులు అండి ప్రతి పండగకి ఎప్పుడు తీసుకున్నా సేమే తీసుకుంటాం. ఎప్పుడో గ్రాండ్ ఫంక్షన్ అయితేనే జిగ అనేటివి తీసుకుంటాం. అంతే. నీ శారీ గురించి కూడా ప్రత్యేకత నా శారీ అంటే ప్రత్యేకత ఏం లేదు. పుట్టింటి వాళ్ళు తెచ్చిన సీమంతం శారీ ఇది. ఫస్ట్ సీమంతం జరిగింది కాదు, ప్రత్యేకత ఏం లేదంటది. నీ సీమంతానికి మీ పుట్టింటి వాళ్ళు తెచ్చినది చీర. వాళ్ళు లేకపోయినా నా దగ్గర వాళ్ళు ఉన్నట్టే అని ఈ చీర అయితే కట్టుకుందండి. నేనైతే ఫస్ట్ అయితే వేరే సెలెక్ట్ చేసానండి, వేరే కట్టుకో అబ్బా అని. నార్మల్ గా కట్టుకో ఏం కాదులే అన్నాను. లేదు మా పుట్టింటోళ్ళు రాకపోయినా కూడా నాతో ఉన్నట్టుండే హ్యాపీనెస్ ఉంటది కాబట్టి అని కట్టుకుంది. ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది, అంతే కదా. నేనెందుకు తన హ్యాపీనెస్ కాదనాలని సరే కట్టుకో అని చెప్పేసిన, అంతే. అది ఇక మా డ్రెస్సులు అంటే నార్మల్ అండి, అన్ని బ్లాగ్స్లలో వస్తానే ఉంటాయి. ఇది మా కొత్తింట్లో మొదటి ఉగాది పండుగ అయితే ఇలా జరుపుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటా. ఉగాది పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు రుచి చూడలేరు కానీ కళ్ళతో చూసి చెప్తారు కదా కొంతమంది, అందుకు ఆ మాట చెప్తున్నా. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మరి ఉంటాం, లేట్ ఎందుకు. బాయ్ 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 బాయ్. హితాంశ్ బాయ్ చెప్పు. హితాంశ్ బాయ్ చెప్పు. నేను బాయ్ చెప్పు. హితాంశ్ నిద్ర వస్తుందండి, డల్గా ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.